తమిళనాడు రాష్ట్ర చరిత్రలోనే నలుగురు మహిళా కేబినెట్ మంత్రులను నియామకం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. అదేవిధంగా తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి ఎవరిని ఒక సలహాదారునిగా నియామకం చేశారంటే అన్నమయ్య జిల్లాకు చెందినటువంటి విష్ణువర్ధన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారునిగా నియామకం చేయడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఆ రాష్ట్ర చరిత్రలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఒక శాఖను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ డిజిటల్ సర్వీస్ శాఖతో పాటు ఏర్పాటు చేయడం కూడా చెప్పుకోదగినటువంటి విషయం. అయితే భారతదేశ రాజకీయాల్లో మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాఖను ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదంటే కేరళ రాష్ట్ర ప్రభుత్వం కుంతాలి కుట్టి అనేటువంటి ఒక మంత్రికి ఆ శాఖాపరమైనటువంటి బాధ్యతను అప్పగించారు. ఇక తమిళనాడు రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాఖ అనేటువంటిది వేల్చూరు ఎమ్మెల్యే ఆర్ కుమార్ గారికి అప్పగించారు. వివిధ పోటీ పరీక్షల్లో అడిగినటువంటి ప్రశ్నలు ఎలా ఉంటాయంటే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియామకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి ఎవరు, ఏ ప్రాంతానికి చెందినవారు అని అడుగుతుంటారు. అతని పేరేంటి విష్ణువర్ధన్ రెడ్డి, అన్నమయ్య జిల్లాకు చెందినటువంటి వారు. తమిళనాడు రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎంతమంది మహిళా మంత్రులను నియామకం చేశారంటే నలుగురు మహిళా మంత్రులను నియామకం చేయడం అనేటువంటి జరిగింది. అందులో నలుగురిలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్నటువంటి ఎస్ కీర్తనను ఒక మహిళా క్యాబినెట్గా ఫస్ట్ తీసుకోవడం జరిగింది. ఇది కూడా ఆ రాష్ట్ర చరిత్రలో ఒక రికార్డు బ్రేక్గా మనం చెప్పవచ్చు. ఆమె తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేయడం అనేటువంటిది జరిగింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాఖను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటే కేరళ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది ఏర్పాటు చేసింది. ఇలా మనకి పోటీ పరీక్షల్లో అడుగుతూ ఉంటారండి. అడిగేటప్పుడు దాని మీద ఒక మౌలికపరమైనటువంటి అవగాహన కలగాలన్నటువంటి ఉద్దేశంతో ఈ @ePolity అనేటువంటి ఛానల్ని ప్రారంభించాం. ఈ ఛానల్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే పోటీ పరీక్షలకు వెళ్ళే వారి కోసమే కాకుండా సామాజిక రాజకీయ జీవన విధానంలో జరుగుతున్నటువంటి మార్పుల గురించి కూడా చూసినటువంటి వారు అవగాహన చేసుకుంటారన్నటువంటి ఒక సదుద్దేశంతో ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా ఈ పోటీ పరీక్షల్లో మీరు నెగ్గాలంటే వినడం ద్వారా, ప్రాక్టీస్ చేయడం ద్వారా, చదవడం ద్వారా, మరలా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇలా రకరకాలైనటువంటి యాటిట్యూడ్స్ ఉండాలండి. అప్డేట్ నాలెడ్జ్ ఉంటేనే మీరు కాంపిటేటివ్లో పాలిటిక్స్ పరంగా మీరు బిట్స్ ఆన్సర్ చేయడానికి పూర్తి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అవగాహన చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.